ఎప్పుడు తొందరగా వెళ్దామన్నా కుదరదు. ఏదో ఒక రకంగా లేట్ అవుతూనే ఉంటది. మరీ టైం అనుకున్న వాటికైతే అసలుకే కుదరదు మూవీస్‌కి అలాంటియి. సరే ఫైర్ వర్క్స్ ఉన్నాయి వెళ్దాం అనుకున్నాం. హాఫ్ ఎన్ అవర్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడికెళ్ళే వరకు కరెక్ట్‌గా కాలు పెట్టామో లేదో అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. అసలైన ట్విస్ట్ అక్కడే ఉంది. పార్కింగ్ దొరకలేదు మాకు. తిరిగాము అటు ఇటు. చూసాం కానీ దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాక మా హస్బెండ్ ఏమన్నారంటే, "అక్కడ దిగిపోండి. మీరు వెళ్ళిపోండి. నేను పార్కింగ్ చేసి వస్తాను" అని చెప్పారు. మేము వచ్చేసాం కానీ మా హస్బెండ్‌కి మాత్రం పార్కింగ్ దొరకలేదంట. అది మొత్తం అయిపోయి మేము ఒక హాఫ్ ఎన్ అవర్ అక్కడ ఉన్నా సరే పార్కింగ్ మాత్రం దొరకలేదంట. ఇంక దొరకదులే అని వదిలేసేసి ఎక్కడో ఒక చోట తిరుగుతూ ఉన్నారు. లాస్ట్‌కి మేము అంతా చూసుకొని బయటికి వచ్చే టైంకి మా ముందొచ్చి నిల్చున్నారు. ఇక్కడ అమెరికన్స్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తారండి. ముందే ప్లాన్ చేసుకుంటారు ఏదైనా సరే. వాళ్ళు హాఫ్ ఎన్ అవర్ ముందే వచ్చి కూర్చొని విత్ డ్రింక్స్ అవన్నీ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ చూసారు. అబ్బో! మేము కూడా ఈసారి నుంచి అలానే ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాం. మేము బానే ఎంజాయ్ చేసాం కానీ మా హస్బెండ్ ఒక్కరే పాపం మిస్ అయిపోయారు. నాకు కూడా కార్‌లోంచి కనిపించాయిలే అని అన్నారు. మేము దిగేటప్పుడు ఒక కాప్స్ వచ్చి చూసారనమాట. కార్ ఎక్కడ పార్కింగ్ చేస్తున్నారు ఏంటి అని. ఆయన అంటున్నారు ఎళ్ళేటప్పుడు, "మీరు కరెక్ట్ టైంకొచ్చారు. లేకపోతే మిస్ అయిపోయి ఉండేవాళ్ళు" అని అంటున్నారు. సరే ఈ వీడియో దీంతో అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.